సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ముగిసిన ప్రముఖ వైద్యులు డాక్టర్ మారు అంత్యక్రియలు. స్వర్ణాంధ్ర సాధనకు సహకరించండి. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీతో సీఎం చంద్రబాబు. పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణపై విచారణ. ఈఎంఐ తగ్గుతుందికా? గృహ రుణాలపై తగ్గనున్న వడ్డీ భారం. కుటుంబ సభ్యులందరినీ గృహహింస కేసుల్లోకి లాగొద్దు. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. రక్తహీనతను తగ్గించుకోవాలంటే ఇలా చేయండి. ఈరోజు వార్తలను చూద్దాం. ముగిసిన ప్రముఖ వైద్యులు డాక్టర్ మారు అంత్యక్రియలు. ప్రముఖ వైద్యులు, సామాజిక సేవకులు, నాస్తికోద్యమ నాయకులైన గోరా సరస్వతి గోరాల 4వ కుమార్తె డాక్టర్ మారు అంత్యక్రియలు శుక్రవారం ముగిశాయి. ఆమె ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం సోదరి. ఇద్దరూ విజయవాడలో గత 55 సంవత్సరాలుగా వాసవ్య నర్సింగ్ హోమ్ ద్వారా సేవలందిస్తున్నారు. మాజీ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ కమిషనర్ శ్రీ దిల్లీరావు, విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే శ్రీ గద్దే రామ్మోహన్, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ శ్రీమతి గద్దే అనురాధ, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి అక్కినేని వనజ, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చిగురుపాటి బాబురావు, విజయవాడ ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ హనుమయ్య, జనచైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణరెడ్డి, సీనియర్ సిటిజన్ సంఘం కార్యదర్శి శ్రీ మోతుకూరి వెంకటేశ్వరరావు, శ్రీ బాబురావు, శ్రీ మోతుకూరి అరుణ్ కుమార్తో పాటుగా వందలాది మంది అభిమానులు, పుర ప్రముఖులు, వైద్యులు, వైద్య సేవలు పొందినవారు, నాస్తికులు, హేతువాదులు తరలివచ్చి ఆమె భౌతిక కాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు ఆమె నేత్రాలను స్వేచ్ఛాగోర ఐ బ్యాంకు దానం చేశారు. ఆమె అంతిమయాత్ర శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ నాస్తిక కేంద్రంలో ప్రారంభమై వందలాది మంది అభిమానుల అశ్రు నయనాలతో సాగి పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలోని గ్యాస్ దహన శ్మశాన వాటికలో సాయంత్రం 5 గంటలకు ఆమె అంత్యక్రియలు ముగిశాయి. ఆమె మృతి పట్ల పలువురు సానుభూతి తెలియచేస్తూ సందేశాలు పంపారు. స్వర్ణాంధ్ర సాధనకు సహకరించండి. 1 ఫ్యామిలీ 1 ఏఏ ప్రొఫెషనల్ 1 ఎంటర్ప్రెన్యూర్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించాం. నిర్దిష్ట లక్ష్యాలతో పనిచేస్తున్నాం. ఇందుకోసం కేంద్రంతో పాటు నీతి ఆయోగ్ సహకారము మాకు అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయానికి వచ్చిన నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీతో ఆయన భేటీ అయ్యారు. స్వర్ణాంధ్ర 2047కు సహకరించండి. వికసిత్ భారత్ 2047 సాధనలో ఏపీ మోడల్ స్టేట్గా నిలుస్తుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధికి నిర్దేశించుకున్న లక్ష్యాలు, వనరులు, సవాళ్లను సీఎం వివరించారు. పెద్దిరెడ్డి అటవీ భూముల ఆక్రమణపై విచారణ. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట అటవీ ప్రాంతంలో మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబీకులు అటవీ భూములు ఆక్రమించిన వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. పెద్దిరెడ్డి ఆధీనంలో ఉన్న భూముల్లో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వే నిర్వహించారు. అక్కడ మొత్తం ఎంత విస్తీర్ణంలో భూమి ఉందనే దానిపై రెవెన్యూ, అటవీ, సర్వే శాఖల సిబ్బంది జీపీఎస్ ద్వారా కొలతలు తీశారు. దాని ఆధారంగా అందులో అటవీ, ఇతర భూములు ఎంత మేర ఉన్నాయనే దానిపై లెక్క తేల్చనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు కలెక్టర్, ఎస్పీ, అనంతపురం సిఎస్ యశోదబాయిలతో సంయుక్త కమిటీ ఏర్పాటు చేసింది. ఈ బృందం విచారణ పూర్తి చేసి త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈఎంఐ తగ్గుతుందికా? ఎన్నో రోజులుగా వడ్డీ తగ్గుతుందని ఎదురు చూస్తున్న గృహ రుణ గ్రహీతలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త వినిపించింది.
దాదాపు 5 ఏళ్ల తరువాత తొలిసారిగా కీలక వడ్డీ రేటులో కోత విధించింది. రెపో రేటు 6.5% నుంచి 6.25%కి తగ్గించడంతో రెపో ఆధారిత ప్రామాణిక రుణ వడ్డీ రేట్లు ఆ మేరకు తగ్గించేందుకు బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. ఫలితంగా గృహ రుణ గ్రహీతలకు ప్రయోజనం చేకూరనుంది. కొత్తగా ఇంటి వాహన రుణాలు తీసుకోవాలనుకునే వారికి తక్కువ వడ్డీకే అప్పు లభించనుంది. కుటుంబ సభ్యులందరినీ గృహహింస కేసుల్లోకి లాగొద్దు. గృహహింస ఫిర్యాదులపై సునిశిత పరిశీలనతోనే చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. నిర్దిష్టమైన ఆరోపణలు లేకుండా నిందితుడి కుటుంబ సభ్యులందరినీ మూకుమ్మడిగా కేసుల్లో భాగస్వాములను చేయడం తగదని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం తెలిపింది. వైవాహిక వివాదాల్లో భావోద్వేగాల పాత్ర అధికంగా ఉంటుందని, నిందితుడి కుటుంబ సభ్యులందరినీ లేదా ఇరుగు పొరుగు వారిని కేసుల్లో ఇరికించాలనే ధోరణి వ్యక్తమవుతూ ఉంటుందని పేర్కొంది. తమకు అండగా ముందుకు రాలేదనో, భౌతిక దాడి జరుగుతుంటే అడ్డుకోకుండా ప్రేక్షక పాత్ర వహించారనే కోపంతోనో ఇతరులపైన ఫిర్యాదు చేయడం జరుగుతుందని గెడ్డెం ఝాన్సీ వర్సెస్ తెలంగాణ రాష్ట్రం కేసులో ధర్మాసనం అభిప్రాయపడింది. గృహహింసకు సంబంధించిన కేసుల్లో ఫిర్యాదులు, అభియోగాలు ప్రతి కుటుంబ సభ్యుడు, సభ్యురాలిపై నిర్దిష్టంగా ఉంటేనే వారిపై విచారణ జరపాలని స్పష్టం చేసింది. రక్తహీనత తగ్గాలంటే ఇలా చేయండి. రక్తహీనతను తగ్గించుకోవడానికి అన్ని సందర్భాలలోనూ ఐరన్ టాబ్లెట్లు, ఇంజెక్షన్లే అవసరం లేదు. అందరికీ అందుబాటులో లభించే ఆహార పదార్థాలతోనూ రక్తహీనతను చాలా వరకు తగ్గించుకోవచ్చు. అటువంటి ఆహారాలేమిటో చూద్దాం. సోయా, శనగలు, రాజ్మా, కంది, శనగ, మినుము వంటి పప్పు ధాన్యాలు, గోధుమలు, సజ్జలు వంటి ముడి తృణధాన్యాలు, చిరుధాన్యాలు, బాదం, జీడిపప్పు, గుమ్మడి వంటి గింజలు, నట్స్, ఖర్జూరం, చికెన్, మటన్, చేపలు, పాలకూర, తోటకూర, క్యాబేజీ, బ్రొకలీ వంటివి ఐరన్కు మంచి వనరులు. వీటితో పాటు అందరికీ అందుబాటులో ఉండే కరివేపాకు, దీనిని తాలింపులో కాకుండా విడిగా పొడి లేదా రోటి పచ్చడిగా చేసుకుని తింటే రక్తహీనతను అరికడుతుంది. జీలకర్ర, ఉప్పుతో పాటు కాస్త కరివేపాకును మిక్సీలో వేసి పేస్ట్లా చేసి మజ్జిగలో కలుపుకొని తాగవచ్చు. అలాగే మునగ ఆకులు, కాయలు ఐరన్కు అద్భుతమైన వనరులు. ఈ ఆకుల్ని పప్పు లేదా జ్యూస్లా చేసుకుని 2 స్పూన్ల రసం తాగినా మంచిదే. రక్తహీనత నుంచి త్వరగా కోలుకోవచ్చు. అలాగే మునగకాడలను కూడా కూరలు, సంబార్లో వేసుకుంటే చాలా మంచిది. పచ్చి బొప్పాయి, దీన్ని కూడా కూరగా లేదా సలాడ్గా తినవచ్చు. ఉసిరిని పచ్చడి, హల్వా, రోటి పచ్చడి, పులిహోర రూపంలో తీసుకోవచ్చు. పచ్చి మామిడితో చేసిన పచ్చడి, పప్పు, రసం, జామ్, జ్యూస్ ఇలా దేని ద్వారానైనా మంచి ఐరన్ లభ్యమవుతుంది. బీట్రూట్ను కూరగా కానీ, సలాడ్గా కానీ, జ్యూస్ రూపంలో కానీ తీసుకోవచ్చు. నల్లేరు లేత కాడలను పచ్చడి చేసుకుని తినడంతో ఐరన్ డెఫిషియన్సీ తగ్గుతుంది. ఇవే కాకుండా జామకాయ, పల్లీలు వంటివి ఐరన్కు మంచి నిల్వలే. ఇవన్నీ ఆహారంలో తరచూ తీసుకుంటే ఐరన్ లోపం చాలా వరకు తగ్గుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. మే 4న నీట్ యూజీ వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ యూజీని మే 4న నిర్వహించనున్నట్లుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం ప్రకటించింది. ఈ నెల 7న మొదలైన దరఖాస్తుల స్వీకరణ మార్చి 7 వరకు సాగుతుంది. రాష్ట్రంలో 8 విద్యుత్ ప్రాజెక్టులు. రాష్ట్రంలో 8 సౌర, పవన, పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం శుక్రవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ కంఠాల్లో ఆస్తులకు యాజమాన్య హక్కులతో ధృవపత్రాలు. గ్రామ కంఠాల్లో ఇళ్ళు, ఖాళీ స్థలాలపై
ప్రజలకు యాజమాన్య హక్కులు కల్పించే స్వామిత్వ పథకం పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. మే నెలాఖరుకల్లా 10 లక్షల ఆస్తులకు సంబంధించి క్షేత్రస్థాయిలో సర్వే పూర్తి చేసి యాజమాన్య హక్కు పత్రాలు అందజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తమిళనాడులో డ్రోన్ శకం. తమిళనాడులో సాగు తీరు మారుతోంది. వ్యవసాయ పనుల కోసం డ్రోన్లను చాలా జిల్లాల్లో ఇప్పటికే వాడుతున్నా అధికారికంగా 11 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి. హర్షప్రదకు రజతం. జాతీయ క్రీడల్లో తెలంగాణకు మరో పథకం దక్కింది. మహిళల తైక్వాండోలో సాయం హర్షప్రద రజతం సొంతం చేసుకుంది. మహిళల 73 కేజీల విభాగంలో ఆమె రన్నరప్గా నిలిచింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.